దయచేసి గమనించగలరు. మీరు సుకుమారులు సంసారులను మీరు అనుకుంటే దయచేసి ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి. ఎందుకంటే మీరు మా ఇంటికి వచ్చినప్పుడు లేక నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకునే మాటలు ఇందులో వాడబడలేదు. మన ఇంటికొకడు గొడవకు వచ్చినప్పుడు వాడు మనతో వాడే భాషను ఇందులో వాడడం జరిగింది. అయినా సరే వినకుండా చూసి నేర్చుకుందాం అనుకుంటే మీ భవిష్యత్తుకి ఆ బూతులకి నేను మాత్రం కారణం కాను. సైలెన్స్. హోంవర్క్ చేసి రారా. ఎవడోడు హోంవర్క్ చేయలేరే. బ్యాక్ బెంచ్ లే. చేసిన వారా నువ్వు. శివాయి కర్రా ముందుకురా. చేయలేదు సార్. ముందుకురా. లంబడి కొడక ముందుకురా. చేయబట్టు చేయబట్టు లంబడి కొడక చేయబట్టు. హోంవర్క్ చేయకుండా ఫ్యూచర్ ఏమవుతుంది రా. ఫ్యూచర్లో ఏమైదామని. అరే శివ, బాధపడకురా. అరే ఆ సిగరెట్ ఇటీ. అరే ఇవో తీసుకో, అంటించు. కుక్క నూనె కొట్టినాడు నన్ను. అయినా ఓమర్ చెప్తే కొడతాడు. ఊ అంటే ఫ్యూచర్ అని సాగిస్తున్నాడు. అంత ఫ్యూచర్ చేసి బయటికి దెంగేచ్చు కదా. అరే వాడు వస్తుంటే ఇస్త్రీ బట్టలు వాసన వస్తుందిరా. ఫస్ట్ భయంగా ఉంది. అరే నువ్వు ఆగుబే. సార్ని వాడు వీడేందిరా. అరే శివ పోనీ ఇగో. ఎంత కాదురా బాయ్. అతను కూడా కాదురా బాయ్. అరే నువ్వు ఆగు, గమనుండు. అట్ట ఎట్లా గమ్ముంటారా. కొట్టింది నేను కాగదరా. అరే నిన్న నన్ను కూడా కొట్టిండు కదరా. ఇవాళ రేపు అయితే ఏది గుర్తుండదురా. గుర్తుండదు కానీ గుద్దలోపు ఉంటాయి కదరా. కాండులో అని చూడక. అరే గణేష, జర ఆగు బిడ్డ. నువ్వు చెప్పురా. ఇప్పుడు ఏం చేయాలని చెప్పు. హలో అన్నా విట్టలానా, గంజా కావాలి. ఏం బిడ్డా ఏం దావతా ఏంది? అసంటిది. సరే నేను ఒక అడ్డా చెప్తాడా, పోయి తెచ్చుకోరి. మన నల్ల బంగ్లా అన్న. నల్ల బంగ్లానా? సరే సరే ఓకే ఓకే అన్న, ఓకే అన్న. రే సార్ ఎట్లున్నారా. చదువు రానికో తీరే చెప్పి, చదువు వచ్చినకో తీరే చెప్పి, అందరికి అర్థమైనా చెప్పాలి. కానీ అందరికి ఒకేలాగా చెప్పి అర్థంగా నన్ను లేపి అడ్డగా కూడా ఎట్లారా. తెలివి ఉందా రానికి ఫాల్తుగానికి. సార్ని వాడు వీడు ఫాల్తుగాడు అనొద్దురా. అనొద్దని అప్డేట్ లేదు. అది వాడు అన్నదేమో నువ్వు అంటున్నట్టున్నది. ఈరోజు తనులు తిని రేపు క్రిమినల్ అయితే ఎవరిదా బాధ్యత. తనులు తిన్న మనదా, తయారు చేసిన మొడ్డగాడిదా. అరే ఇంపించదు అబ్బే. వాడు ఎన్నిసార్లు చెప్తున్నావు రెస్పెక్ట్ అని. మొడ్డగా అనకపోతే ఇంకేమంటారా. మడ్డగాడు గారు అనాలే. ఈ మడ్డగాడు గారు ఇప్పుడు వచ్చిండు. పో తొందరగా వెళ్ళిపో. ఘోరం. అరే నువ్వు కలుపురా. నేను ఇంజరొక కలుపు. ఆడు కలుపుతాడు కానీ నువ్వు కానీరా. రే మాలేకదరా. విక్టర్ బాయ్ ఇప్పించిండు. అబ్బా ఆడా. వాడు మనకన్నా పెద్ద క్రిమినల్ రాడు. మళ్ళీ వచ్చి పొత్తు అడుగుతాడు రాడు. అరే చదువు వస్తానే కదరా వాళ్ళ ముందల పెంచలా. రాను వెనుక బెంచ్ కూర్చోేది తెలివి ఉండదారా. రే వెనుకోనికి ఏమీ రాదు. సున్నా రాస్తాను తెలిసి ఎందుకు కూడా తెలుసారా. మన ఫీజులతోటి స్కూల్లో గోడాల సున్నాలు వాళ్ళ ఛాయ్ బిస్కెట్ల కోసం. అరే ఆయన మనకు సున్నాలు వస్తాయని తెలుసు కదా ఆ సుల్లి వాళ్ళకి. ఆయన కూడా అందరి ముంగట ఆడోళ్ళ ముంగట పట్టుకొని కొట్టుడు ఎందుకురా.
ఇజ్జత్ పోతుంది ఆడల ముంగట. వీళ్ళు పెట్టిన పరీక్షలో పాస్ అవుతాం కానీ బోర్డు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాం. ఎందుకు? ఎందుకురా? మనం ఫెయిల్ అయితే ఫీజులు కట్టాం కదరా. గంత చదువు వస్తే మనం వెనకటి బెంచ్లో ఎందుకు కూర్చుంటాం రా? ముంగట్నే కూర్చుంటాం. ఓ ముండ కొడక, ఆ ముచ్చట అయిపోయి 3 గంటలు అవుతుంది. గుద్దా మూసుకొని కలిపో. మళ్ళీ ఏం చేద్దాంరా? చదువు బంద్ చేద్దామా? అంటే ఎట్లా బంద్ చేస్తాంరా? మా అయ్య చచ్చిపోతే మా అమ్మ కష్టపడుతుంది తీస్తుంది. మా అమ్మ తెలిసే బాధపడుతుందిరా. కొన్నాళ్ళు అయితే ఎట్లా బోర్డు ఎగ్జామ్ ఫెయిల్ అవుతాం. అప్పుడు మా అమ్మ అర్థం చేసుకుంటుందిరా. మా అమ్మ కంటే మస్తు ఇష్టం బే. అవునరా, మా అయ్యకు కూడా నేనంటే మస్తు ఇష్టం. మొన్న 3 మూడులు ఎంతరా అని అడిగిండు. మనకు వచ్చిందే అడిగిండు కదా అని నేను మస్తు ఖుషి అయిపోయి 33 అని చెప్పిన. మా అయ్య నన్ను మెచ్చుకొని మా అమ్మని మెట్ల కిందకి తీసుకొని కొట్టిండ్రా. ఇప్పుడు 3 మూడులు ఎంత అయిందిరా? అరే 3 మూడు 33 అవుతుందిరా. మన కోసం 303 అవుతుంది ఏంది? ఒరే మున్న కొడుకులరా ఆపురు బే. మనకు అర్థం కాలంటే వాడిని కూడా అర్థం కాలేదు. అర్థమైతే చెప్పాలి. మళ్ళీ ఏం చేద్దాం రా? గుద్దమీలు అంజోడక నువ్వు ఎందుకు బియ్యం మోసం వస్తున్నావు? వాడేమి నీ మిన్నాడా? ఫీజులు కడితే చదువు వస్తలే అంటే సంచులు చదువు వస్తుందా? మా అయ్య చెప్పిండ్రా అది. నీ అయ్యం దెంగ ముందు కలిపాది. అరే మా అయ్య దవాఖానలో ఉండరా. వాడు దావకాల్లో పోయి దెంగుతారా? నీకెందుకురా? వాడు బాధ ఇద్దరు పడతాడు. నువ్వు కానీరా. అరే ఆ లంచ కొడుకు గారు మనల్ని కొట్టద్దన్నా మనల్ని ఏమనద్దన్న ఒక్కటే తోవిందిరా. ఏంటిదిరా? మయూరి మేడం. అమ్మ మై మేడమా? మేడం పాఠం చెప్తుంటే బోర్డు కళ్ళు కాకుండా మేడం కళ్ళు చూసినందుకే నన్ను సావ కొట్టిందిరా. అందుకే కదా ఆ స్కూల్ నుంచి మీ స్కూల్కి వచ్చిన. దానమ్మ ఏ గుద్దమోయి బాడకావలో అది కాదురా. ఆనికి భయపడి అని పెళ్ళానికి భయపడి ఎందుకురా మీ బతుకులు? అంటే మయూరి మేడం మా సార్ పెండ్లం అప్పట్లో వాన్ అడ్మిస్, ఇప్పట్లో పీన్ అడ్మిస్. మరి వీడిని కొట్టదారా? వీడంటే బోర్డుని చూడకుండా మేడంని చూసింది కాబట్టి కొట్టింది. వీడు మేడంని ఎందుకు చూస్తాడురా? ఒంగబడి బొడ్డుని చూస్తాడు. వీడిని అయితే ఒంగబెట్టి మరీ గుద్ద వల్దెంగుతుందిరా. అరే ఇవన్నీ కాదురా. చలో నడురి మేడం దగ్గరికి పోయి కలుద్దాం. అడుగుతా అందుకు ఆందక పోలారా? లంచ్ ఉడకలేరా? మీరు ఇట్లా అంటారని తెలుసురా. అందుకనే మేడం నీడికి ఎత్తుకొచ్చేసిన. చలో పారి. ఏం మాట్లాడుతున్నావురా? లంచ కథలు దెంగకుట్ట వారి బతిలాడదాం, భయపెడదాం, ఒప్పించుకుందాం, అనుభవిద్దాం. చలో ఏ అందరు పోతుర్రు, దీన్ని ఏం చేద్దాం రా? దీని ఏం చేయాలనా? దీన్ని రాకుండా దాన్ని ప్రపోజ్ చేయాలా? ప్రేమించావు కదా. ఏం మాట్లాడుతున్నావు రా? అరే లంచోడక తల్లిని పిల్లను 5 గంటల వరకు పంపిద్దాం. నువ్వేం పరిశాన్ కాదు, వచ్చేసే. మ్యాథ్స్ సార్ మా నాన్న, మయూరి మేడం మా అమ్మ, నేను క్లాస్లో. కర్మలన్నీ ఒకలా ఉండవు. ఒకవేళ అదే జరిగితే అదృష్టవంతులు, జ్ఞానవంతులు, కోటీశ్వరులు, అందగళ్ళు అనే పదాలు పుట్టకపోవచ్చు. కారణానికి ప్రతి కారణం ఉన్నట్లే నేరానికి వయసులుండవు, కారణాలు తప్ప. నువ్వు చేసే కర్మకి నీ ఇంటి స్త్రీలు బలవుతున్నారు. తిరిగి నిన్ను కొట్టలేనోడు నీ తల్లినో చెల్లెనో భార్యనో తిడుతున్నాడు. అంతటితో ఆగలేనోడు ఒక అడుగు ముందుకేసి అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఆయువు పోయాలన్నా ఆకలి తీర్చాలన్నా ఆడది అవసరం. అది అర్థం చేసుకొని స్త్రీలని గౌరవిద్దాం.